రద్దీగా ఉండే విమానాశ్రయం టెర్మినల్ దృశ్యం అది. ఒక వ్యక్తి ప్రశాంతంగా అతి సాధారణమైన దుస్తులు ధరించి కూర్చున్నాడు. మూలలో ఫస్ట్ క్లాస్ లాంజిలో తన ఫోన్ స్క్రోల్ చేస్తూ ఆయన ఉన్నాడు. పనిలో నిమగ్నమైన అతను ఇతర ప్రయాణికుల్ని గమనించటం లేదు. ఇంతలో బోర్డింగ్ ప్రకటన వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్యూలో చేరడానికి మెల్లిగా లేచాడు. ప్రయాణికులు అతని వైపు ఆశ్చర్యంగా, అనుమానంగా చూస్తున్నారు. కానీ అతను పట్టించుకోవడం లేదు. ప్రత్యేక శ్రద్ధ చూపించటం లేదు. అతి సామాన్యంగా కనిపిస్తున్నాడు. ఒక చిన్న బ్యాగ్ మాత్రమే మోస్తున్నాడు. ఆయన విమానం ఎక్కి తన సీట్లో కూర్చున్నాడు. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులకు సహాయం చేయడం ప్రారంభిస్తున్నారు. ఎయిర్ హోస్టెస్, విమాన సహాయకురాలు వేగంగా అతని వైపు నడుస్తోంది. ప్రయాణికులను హృదయపూర్వకంగా పలకరిస్తోంది. ఆమె ఈ వ్యక్తి సీటుకు చేరుకున్నప్పుడు ఆమె ప్రవర్తన కొద్దిగా మారింది. ఆమె ఒక్క క్షణం తటపటాయించి ఆగిపోయింది. అతను సీటుకు చేరుకున్నప్పుడు అతని నకసిక పర్యంతం వింతగా, ఆశ్చర్యకరమైన ముఖంతో పైకి కిందకి చూసింది. ఆమె పైకి మర్యాదగా చిరునవ్వు అందిస్తోంది. సార్, మీరు సరైన సీట్లో కూర్చున్నారా అని అడిగింది సంశయంతో నిండిన స్వరంతో. అతను తల ఊపి అవును అని సమాధానం ఇస్తూ ఇది నా సీటు అని చెప్పాడు. ఆ ఎయిర్ హోస్టెస్ తన కళ్ళను కొంచెం ఇబ్బందిగా పెట్టింది. ఉన్నత తరగతి ప్రయాణికులు సాధారణంగా ఒక నిర్దిష్ట నియమాన్ని పాటిస్తారు, ఒక డ్రెస్ కోడ్ పాటిస్తారు, మీకు తెలుసా అంది అసహనంగా. ఆమెకు ఆ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులతో ప్రయాణం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల్ని చాలా సులభంగా గుర్తించగలను అనేటటువంటి గర్వం, అహంకారం ఆమెలో తొణకిసిలాడుతోంది. ఆమె చిరునవ్వు కొద్దిగా తడబడుతోంది. కానీ ఆయన ప్రశాంతతను కొనసాగించాడు. ఇదిగో నా బోర్డింగ్ పాసు అన్నాడు ఆమెకు అందిస్తూ. బహుశా ఏదైనా తప్పు జరిగి ఉండవచ్చు అని ఆమె టికెట్ని తీసుకుంది. దానివైపు నిశితంగా చూసింది. ఆయన సరిగానే కూర్చున్నాడని తెలుసుకున్నప్పుడు ఆమె ముఖం చిట్లించి చీదరగా చూసింది అతని వైపు. నిజానికి అతను సరిగ్గానే కూర్చున్నాడు. ఆమె క్షమాపణ చెప్పే బదులు ఆమె గొణుగుతోంది. వింతగా ఉంది, నువ్వు ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల్లా కనిపించడం లేదు. ఆమె ఇంకా గొణుగుతోంది. ఆ వ్యాఖ్యకు భయపడకుండా అతను చాలా ప్రశాంతంగా అన్నాడు, కనిపించేదానికన్నా నేను కంఫర్ట్ ఇష్టపడతాను. ఇంకేదైనా ఉందా? నేను నీకు సహాయం చేయగలను అన్నాడు అతను. ఈ అనూహ్యమైన వ్యాఖ్య, ఆమె చేదరింపు తోటి ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రయాణికులు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. సమీపంలో కూర్చున్న ప్రయాణికుడు ఆయన సుందర్ పిచాయ్, ఆయన గూగుల్ CEO అంటూ గొణిగాడు. అప్పుడు ఆమెకు తన తప్పు తెలిసింది. గూగుల్ CEOతో చులకనగా మాట్లాడానా అని భయపడింది. తన సీటుకు వెళ్లి కూర్చుంది. దాదాపు గంట తర్వాత విమాన సహాయకురాలు మళ్లీ కనిపించింది సుందర్ పిచాయ్ దగ్గర. భయంగా ఉంది. ఆమె గొంతు సవరించుకుంది మాట్లాడే ముందు. మిస్టర్ పిచాయ్, నేను ముందుగా మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరో నాకు అర్థమైంది అంటూ పలికింది. సుందర్ పిచాయ్ ఇలా అన్నాడు, నన్ను గుర్తించినందుకు క్షమాపణ చెప్పని అవసరం లేదు. అందరితోనూ గౌరవంగా వ్యవహరించడం ముఖ్యం, వారు ఎవరో సంబంధం లేకుండా అన్నాడు సుందర్. విమాన సహాయకురాల ముఖం ఎర్రబడిపోయింది. మీరు సరిగ్గానే చెప్పారు అంది. అతని చూపులు దయతో ఉన్నాయి. ఏమీ జరగనట్టుగా అతను పని మీద దృష్టిని కేంద్రీకరించాడు. అహంకార నాశనమే మోక్షం అన్నారు రమణులు. మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా మానవత్వాన్ని చూపించడానికి సరళమైన మార్గం అహంకార నాశనం. కేయూరాణి నపూషయంతి పురుషం ఆరాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
क्षीयन्ते खलु भूषणानि सततम् वाग्भूषणं भूषणम्. కంకణాలు ఒక వ్యక్తికి అందాన్ని పెంచవు. అలాగే చంద్రునిలా మెరిసే హారము మనిషి అందాన్ని పెంచదు. సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయడం వల్ల మానవ శరీరం సువాసనగా మారదు. అలాగే శరీరంపై సువాసన గల పేస్ట్ పూయడం వల్ల మానవ శరీరానికి ప్రకాశవంతమైన అందం రాదు. పూలతో అలంకరించబడిన జుట్టు కూడా ఒక వ్యక్తి అందాన్ని పెంచదు. ఒక వ్యక్తి యొక్క నిజమైన అందం సంస్కారవంతమైన మధురమైన మాటల ద్వారా మాత్రమే పెరుగుతుంది.